అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే, ముందుకెళ్తే గొయ్యి వెనకొల్చే నుయ్యి అనే సామెత పర్ఫెక్ట్గా దానికి అప్లై అవుతుంది. ఎందుకంటే ఈరోజు వైసీపీ విప్ను కానీ, వైసీపీ జారీ చేసే ఆదేశాలను కానీ వైసీపీ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది పట్టించుకోవడం లేదు అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఇటీవల విశాఖపట్నంలో ఏదో జీవీఎంసీకి సంబంధించి మేయర్ ఎన్నికలో జరిగిన అనూహ్య పరిణామం చూస్తే మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ గారు ఈ వేసవి సెలవుల తర్వాత హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అక్కడ జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ సంబంధించిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన 27 మంది కార్పొరేటర్లు విప్పు జారీ చేసినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా కూటమికి ఓటేసినట్లు ఈరోజు ప్రధానమైన ఆరోపణ. దానివల్ల కూటమి నాయకుడు ఈరోజు జీవీఎంసీ మేయర్గా తీసుకోవడం జరిగింది. ఇదంతటికి కారణం ఎవరంటే వైసీపీను గెలిచి వైసీపీకి వెన్నుపోటు పొడిచి ఈరోజు కూటమికి మద్దతు తెలిపిన ఆ 27 మంది కార్పొరేటర్లు అని చెప్పేసి ఈరోజు వైసీపీ వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం ఇలా ఫిరాయించిన వారిని విప్పుని ఎవరైతే తోసిపుచ్చ అలాంటి వాళ్ళని వాళ్ళ సభ్యత్వం అవన్నీ కూడా రద్దు చేయాలి. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే చట్టాలు అందరికీ ఉంటాయండి, కానీ చట్టాలను అమలు చేయాలంటే మాత్రం అధికారం ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళకే చట్టాలు చుట్టాలైతాయి. అధికారంలో లేని వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైన పరిస్థితి. ఇవన్నీ మనందరికీ తెలుసు. ఒకవేళ విప్ అనేది అధికార పార్టీ జారీ చేసి అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళకి మద్దతు ఇస్తే ఆగ మేఘాల మీద వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తారు, వాళ్ళ అనర్హులుగా ప్రకటిస్తారు. అదే ప్రతిపక్షం జారీ చేసి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి పోతే మాత్రం దాని మీద సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే వెసులుబాటు అయితే ఈరోజు కనపడడం లేదు. ఈరోజు అక్కడ జీవీఎంసీ ఎన్నికల అధికారి కూడా 2 సార్లు ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కనీస చర్యలు అయితే తీసుకోవడం లేదు. ఇప్పుడు జీవీఎంసీకి ఫుల్ టైం కమిషనర్ కూడా లేరంట, ఒక ఇన్ఛార్జ్ ద్వారా నడిపిస్తున్నారు. ఈ కార్పొరేటర్ల మొండి ధైర్యం ఏంటంటే రాబోయే 8 నెలలే కదా మాకు పదవి ఉండేది, తర్వాత పదవి కాలం అయిపోయింది కదా, ఇప్పుడు మమ్మల్ని వైసీపీ ఏం చేస్తుంది, అదే మేము కూటమి తరపున పోతే 8 నెలల తర్వాత కూడా మాకు అవకాశం ఉంటుంది, మా పోస్టులు మాకుంటాయి, అట్లాగే మా ప్రయోజనాలు మాకు జరుగుతాయి అనే ఒక మొండి వైఖరితో వెళ్ళినట్టు ఈరోజు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా పార్టీ ఫిరాయింపు అనేది 100% తప్పు. దీన్ని ప్రజలు హర్షించరు అని మళ్ళీ తెలుపుతున్నాము. ధన్యవాదాలు.